10,000 ఏనుగుల బలం కలిగిన వాడు భీమసేనుడు. రాబోయేది భయంకరమైన యుద్ధం. ఇదేమో అరణ్యపర్వం చివరి రోజు. యక్షప్రశ్నల ఘట్టం ఎప్పుడు అంటే 12 సంవత్సరాలు అరణ్యపర్వంలో, ఇంకా యక్షప్రశ్నల తర్వాత జరిగిన ఘట్టాలు ఏం లేవు. ఇంకొక 3 నెలల్లో అరణ్యవాసం అయిపోయింది. అరణ్యవాసం ముగుస్తుంది. తర్వాత అజ్ఞాతవాసం, వెంటనే యుద్ధం వస్తుంది. ఇంకేం దుర్యోధనుడు ఏం పిలిచి రాజ్యం ఇస్తాడనుకుంటున్నావా? ఇవ్వడయ్యా, యుద్ధం ఖాయం. ఓ పక్క అర్జునుడేమో యుద్ధం ఖాయమని తెలిసి శ్రీకృష్ణుడి సలహా ప్రకారం స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుడిని మెప్పించి దివ్యాయుధాలు పొందాడే, తపస్సు చేసి పాశుపతాన్ని పొందాడే, పరమశివుడి గురించి తపస్సు చేసి. ఇవన్నీ దేనికయ్యా? నకులుడి కోసమా? ఇప్పుడు అర్జునుడు చచ్చిపోతే దేనికా పాశుపతం? ఇంకా పశుపతం పొందిన అర్జునుడు ఇక్కడ పశుప్రాయంగా చనిపోయి ఉంటే నువ్వేం చేస్తున్నావు? ధర్మరాజువి అలా రెచ్చగొట్టాడు. ప్రలోభం అంటే ఇదే. దుర్యోధనుడు యొక్క సైన్యం అంటే ఏమిటో తెలుసా? నీకు భవిష్యత్తు ఊహలేక చేస్తున్నావు ధర్మరాజా. చాలా శృతిమత్తని వాడివి. మంచిదనం మంచిదే, లోకంలో మెతకదనం పనికిరాదు. ఆ మెతకదనమే నీ జీవితాన్ని, నీ తమ్ముళ్ళ జీవితాన్ని, నీ భార్య జీవితాన్ని నాశనం చేసింది. ఇంకా ఎందుకయ్యా ఈ మెతకదనం? కాస్త ఆలోచించవయ్యా. యుద్ధం రావడం ఖాయం. దుర్యోధనుడు లాంటి వాళ్ళని గెలవడం చాలా కష్టం. 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు. భీముడిని కోరుకో, మళ్ళీ అవకాశం ఇస్తున్నా. మాట తిరగేసుకో, మళ్ళీ అవకాశం ఇస్తున్నా. అర్జునుని కోరుకో, పాశుపతం కలిగిన వాడు. ఒక్క పాశుపతం ప్రయోగిస్తే మొత్తం సైన్యం అయిపోతారు. అటువంటి వాడిని కోరుకో అంటే యక్ష ఈ గెలుపు గుర్రాలకి టిక్కెట్లు ఇవ్వడం ఇవన్నీ నాకు తెలియదయ్యా. ఈ మాయలు కలియుగంలో రాజకీయాల్లో ఉంటాయి. నాకు తెలియదు ఇవన్నీ. ఎవడు గెలుస్తాడో చూసుకోవడం, వాడు 800 కోట్లు మింగేసినా సరే వాడికే టిక్కెట్ ఇవ్వడం. ఎందుకంటే వాడు గెలుస్తాడండి అంటాం. అంటే వాడి గెలుపు మీద వీడి జీవితం ఆధారపడుతుంది అన్నమాట. కర్మ అంటారు దీన్ని. వాడు గెలవడం కర్మ, వీడికి ఆధారపడడం పెద్ద కర్మ. అదే టికెట్ ఇచ్చే విధానం. ఒక పార్టీ టికెట్ ఇవ్వాలంటే పార్టీకి కొన్ని ఆశయాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, మొదటి నుంచి పాటుపడిన కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళ అలా ఉందా పరిస్థితి? ఎప్పుడో మారిపోయింది. కానీ ఒక 30-40 ఏళ్ల క్రితం వరకు ఆ పరిస్థితి ఉండేది. ఇచ్చేవారు, త్యాగమూర్తులకు ఇచ్చేవారు, అన్ని పార్టీలు ఇచ్చేవారు. ఇవాళ అది లేదు, అసలు అడగడానికి లేదు. ఎవరికి కావాలయ్యా నీ సేవ? ఆస్తులు అమ్మేసుకున్నాడు. ఎవరు అమ్ముకోమన్నారు? సంపాదించుకున్న తెలివితేటలు లేక అని వాడు వెర్రేడి కింద చూస్తున్నారు. ఎవరైనా పాపం నిజంగా నిజాయితీగా రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉంటే, నేను ఇలా అమ్ముకున్నానని అంటే తెలివితేటలు లేకని చెప్పరాదా అని చెప్తున్నారు. అంటే ఇంక లోకంలో ఆదర్శమూర్తులు ఎక్కడ మిగులుతారు? లోకం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ప్రచారాన్ని బట్టి ఉంటుందండి. అందుకని మనం ధర్మాన్ని గురించి మాట్లాడితే ధర్మానికి అందరూ ధర్మాన్ని చూసి మోజుపడతారు, ధర్మంగా ఉండాలనుకుంటారు. అంటే ఆచరణ ధర్మానికే జరగాలి, ప్రచారము ధర్మానికే జరగాలి. మనం అధర్మాన్ని గురించి ఊరికే ప్రచారం చేసి మాట్లాడుతూ ఉంటే అదే అందరూ అనుసరిస్తారు. ఫాలోయింగ్ అంటారు. దేనికి ఫాలోయింగ్ ఉంటుంది? ఎక్కువ మంది ఎవరు అనుసరిస్తున్నారో వాళ్ళని ఒక 1000 మంది అనుసరిస్తున్నారంటే ఆయన మాటలని అంటే రేపొద్దున ఒక 1,00,000 మంది అనుసరిస్తారు. అలా పెరిగిపోతుంది అది. మరి అటువంటిప్పుడు ఈ చెప్పేవాడు ఎలా ఉండాలి జీవితంలో? ఇంతమంది నన్ను అనుసరిస్తున్నారంటే నేనంత నిజాయితీగా బతకాలని ఆలోచించాలి కదా. అనుసరిస్తున్నారు కదా అని అందరి దగ్గర 10,000 మందిట మనిషికో 100 వసూలు చేస్తే 10 లక్షలు అయింది అనుకుంటే అలాగా. ఫాలోయింగ్ వాళ్ళందరూ 100 రూపాయలు కట్టండి అని. ఎందుకు ఆ ఫాలోయింగ్? ఇంతమంది నన్ను అనుసరిస్తున్నారంటే నా జీవితాన్ని నేనంత తెరిచిన పుస్తకంలా ఉంచుకోవాలి, ఎంత అద్దంలా జీవితాన్ని గడపాలి అని ఆలోచన చేయాలి కదా. అప్పటి నుంచైనా పవిత్రంగా బతకాలని అనుకోవాలి కదా. ఇంతమంది అనుసరిస్తున్నారు, మనం గురువులా ఉన్నామంటే మన జీవితం ఎలా ఉండాలి అని అనుకోవాలి కదా. అలా లేని సమాజం ఏర్పడింది. వాళ్ళు ఎవరైనా ఆదర్శంగా ఉంటే వాళ్ళు లోకుగా మాట్లాడుతున్నారు, చేత కాదండి అని. ఇంకెవరుంటారు? అటువంటి స్థితిలో ధర్మరాజు, నాకు ఈ రాజకీయాలు గెలుపు గుర్రాలు నాకు తెలియవయ్యా. మా నాన్నగారికి 2 భార్యలు, ఆయన 2 ఎందుకు చేసుకున్నాడో ఆయన అడుగు, నన్ను అడక్కు, నాకు సంబంధం లేదు. అలాగే ఉండేవారు. అది ఆయనకి సంబంధించిన విషయం. అది కానీ నేను 2 సమానంగానే చూడాలి కదా. మా అమ్మ అదే నేర్పింది మాకు. మా పినతల్లి మాద్రి 2 కుంతికి అప్పగించి ఆవిడ సహగమనం చేసింది. మా అమ్మ ఎప్పుడు మేము 5గురం అనే చెప్పింది, కానీ ఒరే 2 దాని పిల్లలు రా అని ఎప్పుడూ చెప్పలేదు. మాకు అవి తెలియదు. మా అమ్మ చెప్పారు, మాకు తెలియదు. అది ఎప్పుడూ మాకు అన్నం పెడితే ముందు సహదేవుడికి పెట్టేది, చిన్నవాడు రానేది అంతే. ఇంక మాకు వేరే విషయాలు తెలియవు. కానీ తర్వాత నేను ఎదిగిన తర్వాతే మా నాన్నగారు పోయారు, నాకు విషయాలు తెలుసును కాబట్టి. ఆ 2 భార్యలు ఆయనకి, నాకు 2 తల్లులు, 3 కుంతి కుమారుల్లో పెద్దవాడిని నేను బతుకున్నాను. కాబట్టి మాతృకుమారుల్లో పెద్దవాడైన నకులుడు బతుకుంటే చాలు, నాకు ఇంతకంటే ఈక్వేషన్స్ నాకేం తెలియవని చెప్పాడు. ఇంత అమాయకంగా మాట్లాడాడు. అమాయకత్వం ఎందుకు అవుతుంది? ఇది ధర్మం. ఎందుకంటే యక్ష మహారాజా, నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను, మా అమ్మ చనిపోతుంది, అందరూ చనిపోతారు. కానీ అందరికంటే ముందు మా మాద్రి చనిపోయింది కదా. ఆవిడ స్వర్గంలో ఉంది కదా. రేపు పొద్దున మా అమ్మ చనిపోతుంది కదా, స్వర్గానికి ఎడుతుంది కదా.
నేను భీముడినో అర్జునుడినో కోరుకుంటే మా అమ్మ తలదించుకోదా? నా గురించి తలదించుకోవాల్సిన పరిస్థితి రథ నీ కొడుకునే కోరుకున్నాడమ్మా, నా కొడుకులు అన్యాయం అయిపోయారు, నేను బతుకుంటే అసలు మా నకులుండే మీద ధర్మరాజు ముందు నీళ్ళకి పంపాడు, నీకెందుకురా వెళ్ళొద్దని చెప్పేవాడిని, 20 లీటర్ల వాటర్ క్యాన్ రమ్మని చెప్పేవాడిని. మరి నీళ్ళ కోసం వెళ్ళబట్టే కదా ఈ గొడవంతా జరిగింది. ధర్మరాజుకి దాహం అయితే నీవు ఎందుకురా వెళ్ళడం, నా పిల్లాన్ని నేను ఒళ్ళో పెట్టుకునేదాన్ని, పాలిచ్చి పెంచుకునేదాన్ని, నా పిల్లాన్ని అన్యాయంగా పంపారు, ముందు బలైపోయాడు వాడు. కోరుకునేటప్పుడేమో అర్జునుడు కోరుకుంటాడా, బలి చేసేటప్పుడేమో ముందు నా కొడుకు కనపడతాడా? నువ్వు ఇలాగే పెంచావా పిల్లల్ని అని మా అమ్మనంటే, మా అమ్మ స్వర్గంలో తలదించుకోదా నా గురించి? నా తల్లి నా గురించి ఈ లోకంలోనైనా ఏ లోకంలోనైనా తల ఎత్తుకుని బతకాలి కానీ తల దించడానికి బతకడం వీలు లేదన్నాడండి. అది ధర్మం. ధర్మరక్షణ అంటే అర్థం, ధర్మాన్ని రక్షించడం అంటే ఆచరించడం, ఆచరించిన తర్వాత ప్రచారం చేయ కావాలంటే. ఆచరిస్తే ఆయన ఎందుకంటే ప్రచారం ఇప్పుడు మేము చేయట్లేదు ధర్మరాజు గురించి. ధర్మరాజుకి ఏమైనా నాకు ఎవరైనా మేనత్త కొడుక బావమరిదే? నేను ఎందుకు చేస్తున్నాను? ధర్మం గురించే కదా, ధర్మం గురించే కదా, లేకపోతే ఎందుకు చెబుతాం? మాకు అటువంటి ధార్మిక సంఘటన లేకపోతే మేము చెప్పడానికి ఏమున్నాయి కనుక. ఏమండి రావణాసురుడు ఏమన్నా అమాయకుడు అండి, తెలియదండి, అంతమంది చెప్పినా కూడా సీతాదేవిని ఇవ్వలేదు. దుర్యోధనుడు అంతకంటే విచిత్రం అండి, గెలవలేమని తెలుసు, అవతార పురుషుడు కృష్ణుడు ఉన్నాడని తెలుసు, పైగా అర్ధరాజ్యం కాదు 5 ఊళ్ళు అడిగారు, 5 ఊళ్ళు ఇచ్చేయచ్చు కదండి. దుర్యోధనుడు మరీ ఇంత అమాయకంగా ఎందుకు వ్యవహరించాడండి నన్ను అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో అడిగారు. ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు, అడదడ్డమైన ప్రశ్నలు. నేను వెంటనే చెప్పాను, దుర్యోధనుడు 5 ఊళ్ళు ఇచ్చేసి ఉంటే మేము చెప్పడానికి ప్రవచనాలు ఏమున్నాయని చెప్పాను. వాడు ఇచ్చుంటే రామాయణం లేదు, భారతం లేదు, ఏం చెప్పమంటావు? నీ కథ నా కథ చెప్పాలి ఇంకా. అంచేది వాళ్ళు మీ దృష్టిలో చెడ్డవాళ్ళు కావచ్చు, అయినా మాకింత అన్నం పెట్టింది వాళ్ళే. వాళ్ళు బుద్ధులు ఏమైనా కానీ వాళ్ళు పోతే పోయారు, మేము బతుకున్నాం వాళ్ళ వల్ల. చెప్పడానికి ధార్మికమైన ఉదాహరణ లేకపోతే ఏం చెబుతామండి, ఎక్కడి నుంచి చెప్పాలి? ఆ ఉదాహరణ ఆచరణ ద్వారా వస్తుందా, ప్రచారం ద్వారా వస్తుందా ఆలోచించండి. ఇవాళ ఊరికే సంస్థలు పెట్టేసేసి, భవనాలు కట్టేసేసి, ప్రచారాలు చేసేసి విపరీతంగాను ఆ ప్రభుత్వం ద్వారానేమో రకరకాల భూములన్నీ కొట్టేసి మొత్తం అన్ని సంస్థలు పెట్టేసేసి, మా గురువుగారు వచ్చారు, ధ్యానం చేస్తారు, విగ్రహాలు తీసేయండి, ఏ విగ్రహాలు అక్కలేదు, మొత్తం అంతా కూర్చోండి, ముక్కు మూసుకోండి, మూతి మూసుకోండి, ప్రాణం పోతుంది, శని వదిలిపోతుంది. మేము 3 రోజుల్లో నేర్పేస్తాం. ఏమిటి నేర్పేది 3 రోజులు? ఆయాసమా, నీరసమా? అంత తేలికే ధ్యానం. దీంట్లో చెబుతున్నది ఏమిటంటే విగ్రహాలు తీసేయమంటారండి. రాముడు అక్కర్లేదు, కృష్ణుడు అక్కర్లేదు, అమ్మవారు అక్కర్లేదు, ఈ గురువుగారి విగ్రహం మాత్రం ఉండాలండి, ఆయన ఫోటో ఉంటుందండి అక్కడ. మరి అదెందుకు? ఇన్ని విగ్రహాలు అక్కర్లేనప్పుడు గురువు ఫోటో దేనికండి? గోవిందుడు పనికి మాలినవాడు అయ్యాడా? ఈ గురువు ఎందుకంటే గొప్పవాడు అయ్యాడు ఇక్కడ. ఈ గురువు ఆయన గురించి చెప్పబట్టే కదా ఇలా మొదలైంది. ఈవేళ కూడా వ్యాపారం జరుగుతోంది, ప్రభుత్వాలు కూడా వీళ్ళకి బానిసలు అవుతాయి, 100 ఎకరాల భూములు ఇచ్చేస్తారు పట్టుకెళ్ళి. ధర్మం ఆచరణ ద్వారా నిలబడుతుందా, ప్రచారం ద్వారా నిలబడుతుందా? అధీతి బోధ ఆచరణ ప్రచారణై అంటాడు మహానుభావుడు శ్రీహర్షుడు నైషధం కావ్యంలో. నలమహారాజు 14 విద్యలు ఎలా నేర్చుకున్నాడు అంటే 4 పద్ధతుల్లో, 4 స్టెప్స్, 4 మెట్లలో నేర్చుకున్నట్టు. 1 అధీతి, 2 బోధ, 3 ఆచరణ, 4 ప్రచారం. అధీతి అంటే ముందు పుస్తకం చదివాడు, చదవకుండా వస్తాయా? ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా వాక్చాతుర్యం ఉంటే కొంతమంది బాగా మాట్లాడచ్చు, పుస్తకం చదవాలా వద్దా? ఏం మాట్లాడితే మాత్రం ఏం లేకుండా గాలిలో మాట్లాడతారా? ఏమీ లేకుండా మాట్లాడలేం కదా. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో అన్నట్టు బడిలో చదువుకుంటూను, మా నాన్నగారు చాలా గొప్ప వక్త, ఏ విషయం మీదైనా సరే 2 గంటలు అనర్గళంగా మాట్లాడతారు అన్నట్టు. వీడన్నట్టు మరి వీళ్ళ నాన్న గురించి కూడా వీడితో చెప్పుకోవాలి కదా, చెప్పుకోకపోతే లోకువైపోవడం. మా నాన్నగారు అంతకంటే గొప్ప వక్త, ఏ విషయం లేకుండానే 2 గంటలు మాట్లాడతారు అన్నట్టు. నిజానికి 2వ వాడే గొప్పవాడండి. ఏదో ఉండబట్టి మేము మాట్లాడడం గొప్పే ఉందండి. ఏమీ లేకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారు గంటల తరబడి. మగవాళ్ళ కాదు, స్త్రీలింగాల్లోనే ఉన్నారు చాలామంది. మహిళల్లో అమ్మో కూర్చున్నారంటే 3 గంటలు మొత్తం లవకుశే. అందులో లవకుశలో 2 ఇంటర్వెల్స్ ఉంటాయి, ఇందులో ఇంటర్వెల్ కూడా ఉండదు. ఇప్పుడు ఇంకా ఫోన్లు రాబట్టి బతికం, లేకపోతే ఇంకా పెత్తనాలు పెట్టి కూర్చున్నారంటే అంతే, ఆ ఇల్లు కూలిపోవలసిందే. ఉండి మాకు ఆశ్చర్యంగా ఉండేది, మా చిన్నతనంలో చూసి ఇంతసేపు నుంచుని ఎలా మాట్లాడుతున్నారు, ఓపిక కాళ్ళలో. నమస్తే, ఆ కబుర్లు అంటే ఎంత ఆసక్తో. ఏముందంటే ఏముంది, మామూలే, వడ్ల గింజలో బియ్యపు గింజ, చివరికి అది వడ్ల గింజలో బియ్యపు గింజ అయిపోయింది. ఇది 3 గంటలు వడ్ల గింజే. నిజంగా వీడు మహావక్తలండి. ఏదో విషయం ఉండి మేము మాట్లాడటమేముంది, ఏ విషయం లేకుండానే మాట్లాడుతున్నారు. అంటే ముందు విషయం ఉండాలి, అధీతి బోధ, దాన్ని అవగాహన చేసుకోవాలి. చదవడం వేరు, అవగాహన వేరండి. వాళ్ళు విద్యార్థులు దెబ్బతింటున్నది ఎక్కడేనమ్మా, బలవంతంగా ధారణ చేస్తున్నారు. లేదు, పరీక్షల రోజులు
వాళ్ళ ఒత్తిడిని తగ్గిస్తామని ఎలా చదవాలి, ఏది ముందు చదవాలి, తెల్లారకట్ట చదవాలి, మధ్యాహ్నం చదవాలి, ఏవి పనికిమాలిన మాటలు ఇవన్నీ కూడా. నువ్వు ఎప్పుడు చదివినా రాదు ఇది, ఎందుకంటే వాడికి అర్థం కాలేదు విషయం. విషయం అర్థమయ్యేలా చెప్పాలి, ఏం చెప్పకుండా అలా చదవాలి, ఇలా చదవాలి, ఏం చదివినా రాదండి. అర్థం కాలేదు, అర్థం కాదు అని చదవడం ఏంటి? 3 సార్లు రాసేయి, 6 సార్లు తోసేయి, ఏం ఉపయోగం లేదు ఇక్కడ. విషయం తెలియలేదు, తెలియనప్పుడు నువ్వేం రాస్తావు అక్కడ? ఓం నమః శివాయ రాస్తున్నావా, ఎక్స్వైజెడ్ రాస్తున్నావా తెలియదు, ఏం రాస్తే ఉపయోగం ఏముంది? ముందు టీచింగ్ విధానం మారి విషయం వాడికి అర్థమయ్యే వరకు నువ్వు ఎన్నిసార్లు చదివినా ఒకటే. అంటే మనం నైషధంలో చెప్పారు, కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పిన మాట, చదువు ఎలా ఉండాలో అది ఇది. ముందు పుస్తకం చదవడం అలవాటు అవ్వాలా వద్దా? రాయడం చదవడం రానివాడు విద్యార్థి ఎలా అవుతాడు? విద్వాంసుడు కాదు, ముందు విద్యార్థి కావాలి, తర్వాత బోధ, అప్పుడు విద్వాంసుడు. బోధ అంటే అవగాహన, బోధ టు అండర్స్టాండ్ అంటారు. అండర్స్టాండ్, అవగాహన చేసుకో విషయాలు. తర్వాత ఆచరణ, అధీతి బోధ ఆచరణ ప్రచారణై, 3వ దశ ఆచరణ. నువ్వు ఇంట్లో జీవితంలో ఆచరించు, అప్పుడు ప్రచారణై, అప్రయత్నంగా ప్రచారం అవుతుంది ఆచరిస్తే. ఒకవేళ కాలేదనుకో, ఏమిటండి మీరు చాలా ఆనందంగా కనపడుతున్నారు, ఎన్ని సమస్యలు మీ ఇంట్లో ఉన్నాయి మాకు తెలుసు, అయినా మీ ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి, మీరు ఎప్పుడు నవ్వుతూ కనపడుతున్నారంటే, ఇగో నేను ఇందువల్ల ఉన్నానయా అని చెప్పు అడిగితే. నిజానికి చెప్పక్కర్లేదు. ఆమోదో నహి కస్తూర్యా శపథేన విభావ్యతే. కస్తూరి కానీ జవ్వాది కానీ రాసుకున్నవాడు నేను రాసుకున్నానని చెప్పడు, అది సుగంధం వస్తూనే ఉండదు. ఏమిటో రాశారండి అంటూనే ఉంటారు అందరూ. అది చెప్పాలి ఏమిటో కూడా. జవ్వాదు రాసుకున్నాను మెడలో బోర్డు పెట్టుకుంటాడా మూర్చిబెళ్ళలాగా? అంచేత సజ్జనుడైన వాడు సద్గుణాలతో ఆచరణ చేస్తూ ఉంటే వ్యాపిస్తుంది అది సహజంగా, దానికేం ఎవరిని అడగక్కర్లేదు ఆ విషయం. అలాంటి ఆచరణ చెయ్యాలి కాబట్టి, అది ప్రధానం కాబట్టి పరమహంస బ్రహ్మచర్యం ద్వారా ధర్మరక్షణలో మొదటి ఆశ్రమమైనటువంటి బ్రహ్మచర్యాన్ని గృహస్థాశ్రమంలో కూడా పాటించి ఆచరించినటువంటి ఏకైక శక్తి రామకృష్ణ పరమహంస. గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా మామూలుగా బ్రహ్మచారులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు కఠిన నియమాలతో, ఇక్కడ కూడా ఉండవు. ఆవిడ అంతకంటే గొప్పగా సహకరించరు. అటువంటి దంపతులు మరి చరిత్రలో ఎక్కడ దొరకరు. ఇంకా ఎందుకని ఆయనకి అనిపించింది, అరుదగు జ్ఞానమున్ బడసి ఆచరణమున పెట్టకున్నచో అరగని అన్నమౌనది. ధర్మరాజులాగే ఆలోచించాడు ఆయన. ధర్మరాజు ఎంత గొప్ప జ్ఞానం ఉంది, ఏం ఉపయోగం త్యాగం లేనప్పుడు. అందుకని సమయం వచ్చినప్పుడు జీవితం అనే యుద్ధంలో స్థిరంగా నిలబడి, నలుగురు తమ్ముళ్ళ శవాల దగ్గర నిలబడి, నీటిలో నిలబడి, సగం కాళ్ళు నీటిలో సగం కాళ్ళు బయట ఉండి, నలుగురు తమ్ముళ్ళ శవాలు ఒడ్డున ఉండగా ఏం కంగారు పడకుండా 123 ప్రశ్నలకి అప్పటికప్పుడు జవాబులు చెప్పాడు ధర్మరాజు. మన వాళ్ళు క్వశ్చన్ బ్యాంక్ ఆన్సర్ ట్యాంక్ అని 20 పుస్తకాలు ఉండి కూడా జవాబులు రాయలేకపోతున్నారు. టెన్షన్ ఫీల్ అవుతున్నారు ఎక్కడి నుంచో. అక్కడ 4 జవాబులు సిద్ధంగా ఉన్నాయి, అందులో ఒకటి టిక్ ఎడితే చాలు. జవాబులు కూడా ఉన్నాయి అక్కడ, మల్టిపుల్ ఛాయిస్. అందులో ఏదో ఒకటి టిక్కెట్ ఊహించి కూడా టిక్కెట్టచ్చు. ఏ ఊహ లేకుండా అన్నీ ఏ పట్టదు. అన్నింట్లో ఏలెడ్డం మనకు అలవాటు కదా, పెట్టు. 100 బిట్లు ఉన్నాయి, 100 ఏలు పెట్టు, నీకు 25 ఖాయం. ఎందుకంటే లెక్క అది. నేను 30 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశాను, మాకు సూచనలు అలాగే ఉంటాయి. ఆన్సర్లు తయారు చేసేటప్పుడు మాస్టారు 100 బిట్లోనండి 25 ఏలు 25 బీలు సీలు ఉండేలా చూడండి అలాగే చేస్తాం. లెక్క ఖచ్చితంగా 25 ఏలు ఉంటాయి, ఓసారి 30 కూడా ఉంటాయి. నువ్వు ఏ పెట్టావనుకో 30 మార్కులు వస్తాయి, ఏమీ తెలియకుండా వస్తాయి. మా అమ్మగారు ఎప్పుడో 90 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు మేము ఏం చదువుకున్నావరా, ఎప్పుడో 3వ తరగతి చదివి మానేశానంటే నేను సరదా కన్నా, అమ్మ నేను 4వ తరగతి చదివించలేను కానీ ఇంజనీరింగ్ చదవాలి ఉంటే చెప్పి నేను చేయిస్తానని చెప్పి, డైరెక్ట్ బీటెక్ నేను ఇప్పిస్తాను, సీట్ నీకు అనవసరం, నా పలుకుబడి అంతా ఉపయోగిస్తాను, నీకు ఏడాదిలో డిగ్రీ తీసుకొస్తాను. అది ఇలాగే ఎంసెట్ అన్నీ పెట్టాయి, 160 బిట్లు కూడా పెట్టాయి. 40 ఏళ్ళు ఉంటే నీకు సీటు వచ్చేసింది. ఎవరినో ఎమ్మెల్యేని పట్టుకుంటే పాకెట్ మనీ వచ్చింది, అయిపోయింది. ఇంత తేలికైందండి. అందుకే వీళ్ళు కట్టే భవనాలు ఎలా ఉన్నాయి చూస్తూనే ఉన్నాం మనం. అది కాదు విద్యకైన లెక్క, ఆచరణ కావాలి. అందుకని పరమహంస ముందు ఆచరణకు ప్రాధాన్యం ఇచ్చాడు. అరుదగు జ్ఞానమున్బడసి ఆచరణమున పెట్టకున్నచో అరగని అన్నమౌనది. మహాత్ముడు నిత్య సమాధి మేఘమై కురిసెను జ్ఞాన వర్షము వనగూడిన శిష్యుల యందు. మహాత్ముడు నిత్య సమాధి మేఘమై కురిసెను జ్ఞాన వర్షము వనగూడిన శిష్యుల యందు. దక్షిణేశ్వరమున కాళికాలయము భక్తికి వాణి ప్రయోగశాలయం. భక్తిలో ప్రయోగాలు చేశాడు ఆయన, ఎక్స్పెరిమెంట్స్. సత్యంతో మహాత్ముడు గాంధీజీ ప్రయోగాలు చేసి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఆయన రాస్తే, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ది గాడెస్ లలితాదేవి అని ఆయన ఆచరించి చూపించాడు. పుస్తకాలు రాయలేదు కానీ ప్రతిరోజు ఒక ప్రయోగం. నాకు కనిపిస్తావా కనిపించవా,
నేను పెట్టిన అన్నం తింటావా తినవా, తినే వరకు నేను లేవను. నాతో మాట్లాడతావా మాట్లాడవా. ప్రతి క్షణం అమ్మవారు సేవ చేసిందండి. అంత మహానుభావుడు. ఈయన చేయడం కదా, ఆవిడే చేసింది. వీడు చాలా ముండర బాబు, వదిలేట్లా లేడీ. భక్తి భక్తివశ్య భక్తిగమ్య భక్తిప్రియ, లలితా సహస్రంలో చెప్పిన మాటలమ్మా. భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపక. మనకి జ్ఞానం ఉండకపోవచ్చు, వైరాగ్యం ఉండకపోవచ్చు, భక్తికి ఏం లోటండి. అది అందరికీ ఉందని చెప్తున్నారుగా. తేలికని భక్తి మార్గం చాలా తేలిక, భక్తి మార్గం చాలా తేలిక. మరి చాలా తేలికైన మార్గాన్ని కూడా మనం ఆచరించలేకపోతున్నామే. భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపక. భక్తి అంటే ఇష్టం అమ్మవారికి, అందుకని భక్తిప్రియ. భక్తిగమ్య భక్తికి ఆవిడ లక్ష్యాన్ని చేరుకుంటాం మనం భక్తితో. భక్తిగా ఆవిడ వశురాలు అవుతుంది. భక్తివశ్య భయాపక. భక్తి ఉన్నవాడికి భయం ఉండదు. ప్రహ్లాదుడు భక్తుడు, అందుకే ఏనుగులతో తొక్కించిన, పాముల చేత కరిపించిన, శూలాలతో పొడిచిన, సముద్రంలో తోసేసిన భయపడలేదు. భక్తుడిని కూడా భయపడుతున్నాం మనం. ఈవేళ విచిత్రంగా ఓ 10 ఏళ్ల బట్టి భక్తి వల్ల భయం ఎక్కువవుతుంది. ఎందుకంటే భక్తి పేరు మీద జరుగుతున్న ప్రచారంలో జరిగేదంతా భయమే. నీకు ఏలినాడు శని పట్టింది, కుజు దోషం పట్టింది, అష్టమ శని పట్టింది, రాహుకోతది, కేతు దోషం పట్టింది అని చచ్చిపోతున్నాడు వినేవాడు. ఎక్కడ ఏం పట్టిందో తెలియదు. అన్ని వాడికే పట్టే, చెప్పేవాడికి మనకేం పట్ల. అంత భయం ఎందుకు? మా ఇంట్లో ఎవరో పోయారండి, సంవత్సరకాలు అవ్వలేదండి. సంవత్సరకాలు అవ్వలేదు, 6 నెలలు అయిందండి. దేవీ భాగవతం చదవచ్చా? నిన్న ఫోను. నాకు ఆశ్చర్యం, దేవీ భాగవతం ఏమైనా మైల గ్రంథమా? దీడు అమ్మవారి మహిమ, నేను రోజు చదువుతున్నా. సంవత్సరకాలు అవ్వలేదుట. అదేమిటిది? సంవత్సరకాలు అవ్వకపోతే చదవడానికే టికెట్ తీసుకుంటుంది అమ్మవారు వచ్చి. మైల్లో ఉండగా చదివామని. మైలంత ఘోరమా? మనుషులు ఎవరో పోరా? మనకి నమ్మకాలు ఇలా వచ్చేయండి. ఇంకో ప్రశ్న ఆశ్చర్యపోయాను నేను, అందరికీ ఉపయోగపడేది కాబట్టి చెబుతున్నా. మేము గయ పెడుతున్నామండి, అక్కడ గయలో 10 రోజులు ఉండాల్సిన పని కూడా ఉందండి. విష్ణు పురాణం పట్టుకెడుతున్నామండి, గయలో చదవచ్చా? చదవచ్చయ్యా, దాని పేరే పాదగయ. విష్ణుమూర్తి గయాసురుని చంపిందే విష్ణువు. గయాసురుడు విష్ణువు యొక్క అంశ. నిజం చెప్పాలంటే చాలా గొప్ప భక్తుడు ఆయన. ఆయన అసురుడు కాదు, గొప్ప భక్తుడు. అక్కడ అతని పాదాల దగ్గరే మనం అక్కడ పిండం పెడతాం. విష్ణుమూర్తిది స్వయంగా. గయ అంటే విష్ణుమూర్తి క్షేత్రం, శివక్షేత్రం కాదు, విష్ణు క్షేత్రం. అక్కడ చదవాల్సింది విష్ణు పురాణం. హాయిగా చదవచ్చండి అంటే ఏమోనండి అందరూ భయపెట్టేస్తున్నారండి, శ్రద్ధాలు పెట్టే చోట చదవకూడదని ఇవన్నీ పెట్టేశారు. అంటే ఆ మనిషి పోయినప్పుడు చేసేటువంటి అపరకర్మలు ఎలా అయిపోయాయంటే మన విపరీతంగా భయపడుతున్నాయి ఇవి. మన ఇంట్లో జరగడం కాదు, ఎవరింటోనన్నా జరిగితే మనం హాజరైతే మన ఇంట్లో ఏదో జరిగిపోతుందేమో. ఈ మధ్యన మా పిల్ల పెళ్లి చేసాం, అందుకని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అదేమిటమ్మా? శుభకార్యానికి పిలిచినా మనం వెళ్ళకపోయినా తప్పు లేదండి. మన బంధువుల్లో ఏదైనా దుర్వార్త వచ్చింది అంటే మనంతటా మనం వెళ్ళి ఓదార్చాలి. మన కనీస బాధ్యత అది, మానవత్వం అంటారు దానికి పిలవడం ఏమిటి? పెళ్ళికి రావాల్సిన పని లేదేమో, వెళితే పెడతాను లేత లేదు మన వీలుని బట్టి. ఏదైనా అనుకోంది జరిగితే ఖచ్చితంగా వెళ్ళాలని, లేకపోతే బంధుత్వానికి అర్థం లేదు. ఇంకా తగ్గిన వాళ్ళం మనం కూడా ఓదార్చకపోతే ఎవరు ఓదారుస్తారు వాళ్ళని? దానికి శంకల. పెళ్ళికేమో మేము వద్దాం అనుకున్నాం, పిలవలేదు, ఎందుకు పోజుకోవడానికా? బాగా చెప్పనే లేదు. ఏం చెప్పేది నీకు? అవసరం లేదు, చెప్పలేదు, ఊరుకోరాదా? తెలంగాణ భాషలో అయితే సప్పుడు చే కూర్చోరాదా అంటారు. అంతే, కూర్చో మాట్లాడక. పిలవకపోతే ఏమైంది నీకు? పిలవం, అవసరమైన వాళ్ళనే పిలుస్తాం. ఎవరిని పిలవాలో మాకు తెలుసు. మొత్తం మనకేదో పలుకుబడి ఉంది కదా అని దేశం అంతా పిలిస్తే రేపు పొద్దున్న తట్టుకోద్దు. అబ్బాయి పెళ్ళికి పిలవకపోతే వంక. అది ఏదైనా జరిగింది అనుకోండి, ఎవడు రాడు, ఎందుకంటే వెళ్ళకూడదు. అబ్బోబి ఎప్పుడు వెళ్ళాలి? నిజంగా మనం ఎలా ఆలోచిస్తున్నాం అసలు? దానికి శుక్రవారం, మంగళవారం, అమావాస్య, సతంతువు, వితంతువు, 100 రకాల మాటలు చెప్పేస్తున్నామే. ఏదైనా శుభం జరిగి వాళ్ళు ఏదైనా బాగుంటే శుభంగా మమ్మల్ని పిలవలేదు, మాకు చెప్పలేదు, మాకు పార్టీ ఇవ్వలేదని అడుగుతున్నాను. పార్టీ కోసం అని ఏడుపంతా. నేను అక్కర్లేదు, నీకు నేను ఇచ్చే పార్టీ కావాలి. ఇది ధర్మాన్ని ఆచరిస్తున్నామా, మనం ప్రచారం చేస్తున్నాం. భక్తి పేరు మీద భయాలు ఎక్కువవుతున్నాయి. ఆయన ఏ భయము లేకుండా ఆలయంలో కూర్చొని దక్షిణేశ్వరమన్న కాళికాలయము భక్తికి వాని ప్రయోగశాలయు ఆయన ప్రయోగాలు చేశాడు. నిజంగా అమ్మవారికి నైవేద్యం పెడితే తింటుందన్నారు. ఎందుకు తిందో? కూర్చుంటా, తినకపోతే నేను తిన్నాను అని కూర్చున్నాడు. ఆయన తిందే, ఆయన కోసం తింది. బసవ పురాణంలో బోళ్ళు కథలు ఉన్నాయి. ఇప్పుడే కాదండి, బెజమహాదేవి పెడితే శివుడు తిన్నాడు. గొడగూచి పెడితే శివుడు పాలు, అక్కడ పెడితే శివుడు పాలు తాగాడు. మనకంత పట్టుదల లేదు. మనం ముందే సిద్ధాంతాలు చెప్పేస్తాం. ఇక్కడ అసలు మనకి మన జీవితం మీద ఉండే వాంఛల కోసం భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం తప్ప ఆయన గురించి కాదు మన భక్తి. ఆయన కనపడాలని కానీ, ఆయన తినాలని, ఆయన ఉండాలని, అది ఏది కాదు. మనకేదో చెయ్యాలి ఆయన.
ఈ జీవితంలో మనకేమైనా చిన్న చిన్న కోరికలు తీరకపోయినా పెద్ద పెద్ద ఉపవాసాలు చేసి నానా గొడవ చేసి ఎదుటి వాళ్ళని బెదిరించేస్తాం. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు. భావోద్వేగాలతో బెదిరించేస్తాం మనం ఇక్కడ. అన్నం తిన్నం నీళ్లు తాగనం అంటూ. దీనికి భగవంతుడు కూడా లొంగాలి. పోనీ నిజంగా లొంగ తీసుకో. ఆయన ప్రయోగాలు చేశాడు, ప్రతి ప్రయోగం సఫలమైంది, ఏది విఫలం కాల. ఎందుకని నిర్మలమైన భక్తి కారణంగా. అమ్మవారు ఎప్పుడు మాట తప్పదండి. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య అని నేను మాట ఇచ్చానయ్యా, అందుకని నేను లొంగాను, తప్పే ఉంది. భయాపక, భక్తిలో భక్తి మార్గంలో ఉన్నవాడికి భయం ఉండదు అసలు. ఏ శంకలు మీ మనస్సులో ఉన్నా సరే, అంతో ఎంతో శాస్త్రాలు చదివిన వ్యక్తిగా, మీరు నమ్మిన వ్యక్తిగా, రామకృష్ణ పరమహంస పాదాల సాక్షిగా చెబుతున్నానమ్మా, ఏ శంకలు మీ మనస్సులో ఉన్నా సరే మీ ఇష్టమైన భగవన్నామాన్ని జపిస్తూ ఆ పని చేయండి. నిశ్శంకగా ఉంటుంది జీవితం, సమస్య లేదు. భగవన్నామం అంత గొప్పది. మీరు ఇల్లు కట్టుకున్నారు, ఈశాన్యమే బావి తవల, ఈ ఇచ్చిన వాడిని ఎత్తిమీ తవ్వారు, తవ్వండి పర్లేదు. ఆగ్నేయం పెట్టలా, వంటశాల హాల్లో పెట్టారు, వంటశాల పెట్టండి పర్లేదు. పెట్టేటప్పుడు నమశివాయ, రోజు ఓసారి నమశివాయ. అగ్గిపల్లి గీసేటప్పుడు నమశివాయ, ఏమీ కాదు గీయండి. ఏమైనా జరిగితే అది పూచి, నేను గ్యారంటీ ఇస్తాను. ఏ వాస్తు వాళ్ళు ఏమైనా గ్యారంటీ ఇస్తాను. భగవన్నామాన్ని జపిస్తూ చేసిన పూజ ఎప్పుడూ వ్యర్థం కాదు. నువ్వు ఎలా ఉన్నా సరే అది విజయవంతం అవుతుంది. ఈ బోడి నమ్మకాలు ఏమిటండి? ఈశాన్యం, ఆగ్నేయం, వీళ్ళెవరు? వీళ్ళ బతుకులు ఎంతండి? అసలు ఈశాన్యానికి అధిపతి, వాయవ్యానికి అధిపతి అగ్నేయ ఎవరండి? వీళ్ళెవరండి? వీళ్ళంతా ఎవరు? దేవదేవేశ దైత్యేశయ క్షేషభూతేశవార ఈశకేనాశ వాయువగ్నికోటి రమాణిత్య సంహృష్ట బాలాతపోద్దామలాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే అద్వయే. శ్యామలాదండకంలో చెబుతాడు కాళిదాసు. ఈ దిక్పాలకులోని 8 మంది పెద్ద మనుషులు జస్ట్ దే ఆర్ వాచ్మెన్, గేటు కీపర్లు. వీళ్ళక మనం భయపడి తెచ్చేది ఈ అగ్నికి వాయువుకి. కాసేపు వేస్తారు, కాసేపు మానేస్తారు. వీళ్ళక మనం భయపడేది. వీళ్ళందరూ ఎక్కడుంటారంటే దేవేశ ఇంద్రుడు, దైత్యేశ నిరుతి, భూతేశ యక్షేశ కుబేరుడు, భూతేశ ఈశాన్యానికి అధిపతి రుద్రుడు, వారీశ వరుణుడు పశ్చిమానికి అధిపతి, కీనాశ దక్షిణానికి అధిపతి యముడు, వాయువు అగ్ని, వాయవ్యానికి అధిపతి, అగ్ని ఆగ్నేయానికి అధిపతి. వీళ్ళందరూ ఎక్కడుంటారంటే వాయువు అగ్ని కోటీర మాణిక్య సంహృష్ట బాలాతపోద్దామలాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీత అంఘ్రి పద్మద్వయే. మేరు పర్వతం మీద మణిద్వీపంలో అమ్మవారు కూర్చొని ఉంటే ఈ 8 మంది దిక్పాలకులు వచ్చి వాళ్ళ కిరీటాల మాణిక్య కాంతులతో ఆవిడ కాలి గోళ్ళు ప్రకాశించే విధంగా అక్కడ పడి ఆవిడ కరుణా కటాక్షం కోసం ఏడుస్తూ ఉంటారమ్మా. వీళ్ళ స్థాయి అది. వీళ్ళక మనం భయపడి చచ్చేది. వీళ్ళ స్థాయి ఇది. మనం పట్టుకోవలసింది ఆవిడ్ని. మనకి ఎండీ గారిని పట్టుకోవడం చేతకాక నౌకర్ని పట్టుకుని ఎడుతున్నాం ఇక్కడ. వీడికి భయపడి చచ్చిపోతూ వీళ్ళు లోపలికి వెళ్ళనివ్వడం. ఎండీ గారిని పట్టుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ వీడెవడండి, వాడిని తీసి పారేస్తాడు ఉద్యోగంలో వచ్చి. అసలు మనకి దేవతల్లో ఏమిటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు కదా రామకృష్ణ పరమహంస ఆశ్రయించినటువంటి కాళికాదేవి. ఆవిడని నమ్ముకున్నాక మళ్ళీ ఈ కాళీ గ్యాంగ్ ఎవరండి ఇక్కడ? కాళికాదేవిని నమ్ముకున్నాక ఆవిడ నియమిస్తే కదా వీళ్ళందరూ ఆ దిక్పతులుగా ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత ఆవిడ నిర్మాణం ప్రకారం ఉన్నారే, ఆవిడ నియమం ప్రకారం ఉన్నారే. ఆవిడని ఆశ్రయించామనం నగదీదిత సంచలన నమజ్జన తమోగుణ. ఖాళీ గోళ్ల కాంతులు మన మీద ప్రకాశిస్తే చాలు సమస్త తమోగుణాలు పోతాయంటే ఓ పక్క ఆవిడ్ని ఆరాధిస్తూ ఉంటాం, లలితా సహస్రం పారాయణ చేస్తూ ఉంటాం. ఈ ఈశాన్యంలో పొయ్యట్టం ఏమన్నా అవుతుంది అంటారా? ఏం అవదమ్మా, నువ్వు నీ మొగుడు తిన్నగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. మీ వల్ల ఏమన్నా అవుతుంది, ఈశాన్యం వల్ల ఏం కాదు. మనం నోరు మూసుకోకుండా అస్తమానం వాగుతూ ఉంటే ఏదో ఒకటి అవుతుంది. నోరు మూసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఈశాన్యంలో పొయ్యి వల్ల ఏమైపోదాం. దాన్ని బట్టి మన జీవితాలు ఉండవండి. ఆశ్చర్యపోయాక అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక వాస్తు ఏమిటండి? అర్థం లేనమాట. ఇల్లు మీద ఇల్లు కట్టేశారా ఏకంగా? దీనికి వాస్తు. ఆ శాస్త్రం పుట్టినప్పుడు వాస్తు ఏమిటంటే ఎకరం ముందు ఎకరం దొడ్డి ఎకరం ఇల్లు ఉన్న రోజుల్లో పుట్టింది. ఇప్పుడు ఎకరం ఎక్కడుందండి? ఎకరమే లేదా? ఎకరమా? ఇప్పుడు ఆ భయాలు పెట్టుకుంటున్నాం మనం. ఎందుకని భక్తి మీద మనం ఏం ప్రయోగాలు చేయట్లేదు, అనవసరంగా భయం పెట్టుకుంటున్నాం. ఆయన ప్రయోగాలు చేశాడు. అరుదగు జ్ఞానమును బడిసి ఆచరణమున పెట్టకొనొచ్చు. అంత గొప్ప జ్ఞానం మనకున్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టకపోతే అరగని అన్నము అనేది మొత్తం తిన్న అన్నం అరక్కపోతే లోపల కడుపులో బెడ్డముక్కలా ఉండిపోతే అలా కడుపు నొప్పిలో ఉంటుందో జ్ఞానం ఆచరించకపోయినా అంతేనమ్మా. మేము పడుతున్న క్షోభ మాకు తెలుసు. మేము ఇన్ని బోధిస్తూ ఉంటామా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక విషయాన్ని పరిష్కరించాల్సి వచ్చిన ఆలోచన వచ్చిన వెంటనే ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెడితే ఉన్నప్పుడు ఉన్నంత ప్రశాంతి అండి ఎప్పుడూ లేదు. నేను అనుభవమే చెబుతున్నాను. అమ్మాయ మనం చెప్పాం అదే చేశాం కదా, ఏమైనా ఉంటే అమ్మవారు చూసుకుంటుంది. మనకే నిలబెట్టి అడిగేస్తాం. నువ్వు చెప్పినట్టు చేశాను కదా, నేనేం చెప్పానో సభలో అదే చేశా. నాకు అన్యాయం జరిగితే ఎవరిది పూచి? అమ్మవారిది పూచి.
అంత ధైర్యం వస్తుంది. నేను ఏం చెప్పానో అది చేశానమ్మా, అయితే ఏం చేయమంటావు, రేపటి నుంచి మోసం చేయమంటావా నన్ను, చెప్పింది చేయకుండా, లేకపోతే చెయ్యింది చెప్పమంటావా అని అడిగేస్తాం శుభ్రంగా. అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భక్తిలో నిజాయితీ ఉంటే వస్తుంది. నేను చెప్పిందే చేశాను కదా, మరి ఇలా ఎందుకైంది? వెంటనే అమ్మవారు బాధ్యత వహిస్తుంది. మీకు చెప్తే బడాయిగా ఉంటుందండి. నేను అలా అమ్మవారిని ప్రశ్నించిన రోజున 24 గంటల్లో సమస్య సరైపోయింది. వివరాలు చెప్పను నేను, బడాయి కాదు, ఇది ప్రత్యక్ష సాక్ష్యం. చేయనిది చెప్పజాలను చేయను దాచుటయునైనా చేసిన దాని, నాలో అమాయకత్వం మంచో చెడ్డో నాకు తెలియదుగా నాకు లక్షణం ఉంది. నేను చెయ్యని పని నేను చెప్పను, చేసింది చెప్పకుండా ఉండలేను అని చెప్పేయడమే మొత్తం. చేయనిది చెప్పజాలను చేయను దాచుటయునైనా చేసిన దానిని ఈయది విశుద్ధ చిత్తమా మాయని అవివేక గుణమా మాత చెప్పుమా అని మా పడగదిలో ఉన్న చెక్క బొమ్మ అమ్మవారి ముందు నేను ఏడిచానమ్మా. నాకు 24 గంటల్లో సమస్య పరిష్కారం. నువ్వు చేసింది రైట్, మొత్తం ప్రపంచం తిప్పుతున్నా నీ కోసం, నువ్వు చేసింది రైట్. ఇది అమ్మవారి భక్తి, అమ్మవారి లీల. ఒక్క క్షణంలో మారుస్తుంది ఆవిడ. ఇదంతా పెద్ద సినిమా అండి, మనం కంగారు పడుతున్నాం. ఇది సినిమా, రీల్ తిప్పేస్తుంది ఆవిడ. నీకెందుకురా ఊరుగా తిప్పేస్తున్నా, నీకు అనుకూలంగా మొత్తం చక్రం తిప్పేస్తున్నా, నువ్వు భయపడకు, ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు. అంత నమ్మకం ఉండాలి. నేను చెయ్యని దాన్ని చెప్పలేనమ్మా, చేసిన దాన్ని చెప్పకుండా ఉండలేను, చెప్పేస్తూ ఉంటాను. మరి ఇవాళ రికార్డు కూడా అయిపోతున్నాయి, ప్రపంచం అంతా వ్యాపిస్తున్నాయి, నాకు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. మరి నా స్వభావం ఇది అవివేకమా విశుద్ధ చిత్తమా అంటే విశుద్ధ చిత్తమే, అనుమానం లేదు, ఏ ప్రమాదం లేకుండా నేను చూసుకుంటా, మాట్లాడు. ఎందుకని? మనలో నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది. మనం ఎవడు భూమి ఆక్రమించలేదు, ఎవడు సంసారానికి ఎసరు పెట్టలేదు. అంతే, ఆ నిజాయితీగా ఉండి మన జీవితాన్ని గడుపుతుంటే వెళ్ళిపోతుంది అలాగా, ఆ ఇబ్బంది ఏం లేదు. ఆచరణ కావలసింది. అందుకే నేను నిత్య సమాధి మేఘమే, నిత్య సమాధి స్థితిలో ఉండి మేఘంలాగా అమృతానందాన్ని వర్షం రూపంలో కురిపించాడు ఆయన. దక్షిణేశ్వరంలో కాళికాలయం ఆయనకి ప్రయోగశాల అయింది. అందుకే ఎటువంటి వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని గురించి ఎటువంటి విమర్శలు చేసినా మళ్ళీ మాట్లాడకుండా జవాబు చెప్పాడు ఆయన. కేశవచంద్ర సేన్, ప్రతాప్ చంద్ర, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహానుభావులు అందరూ ఉన్నారు అక్కడ. అంతా బ్రహ్మ సమాజం. ఆ రోజుల్లో పెద్ద ఇబ్బంది దాంతో. బ్రహ్మ సమాజం ప్రభావం సామాన్యం కాదండి. ఇక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సహా మొత్తం అందులో పడిపోయారు. ఏమిటి వాళ్ళ ఉద్దేశం? బ్రహ్మ సమాజం వాళ్ళది ఏకేశ్వరోపాసన, విగ్రహాలు ఉండడానికి వీల్లేదు, గుళ్ళు ఉండడానికి వీల్లేదు, వ్రతాలు లేవు, నోములు లేవు, పూజలు లేవు, ఓ మూల కూర్చో ధ్యానం చేసుకో, అంతే. ఇదే బ్రహ్మ సమాజం. కులాచారాలు లేవు, ఏమీ లేవు, కులాంతర వివాహాలు అన్నీ వాళ్ళ ఇష్టం. ఇంక రకరకాలుగా ప్రోత్సహించారు, బాగానే ఉంది. ప్రతిదానికి విశాల భావం అనగానే మనమేం అనలేం. ఇంకా ఆ మొత్తాన్ని ఎలా ఎదుర్కొన్నాడంటే మహానుభావుడు ధర్మ పరిరక్షణ కోసమే ఆయన. కేశవచంద్రసేన వచ్చి, మీరు చెబుతున్నది విచిత్రంగా ఉంది, మీరు కాళికాలయంలో ఉంటారు, మీరు పూజలు చేస్తారు, అమ్మవారు మీకు ప్రత్యక్షమైంది అంటారు, మీరు ఏదో చెబుతున్నారు, ఇవన్నీ భక్తులు కూడా నామస్మరణ చేయమంటారు, నామస్మరణ వల్ల ఏమిటవుతుంది అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆయన, ఇంతకీ మీ బ్రహ్మ సమాజం వాళ్ళు చెప్పేది ఏమిటని అడిగాడు ఆయన. మాదంతా ఏకేశ్వరోపాసన అండి, ఇంతమంది దేవుళ్ళు ఉండరండి, రాముడు, కృష్ణుడు, అమ్మవారు, వినాయకుడు, అయ్యప్ప స్వామి అంటూ ఇంతమంది ఉండరండి, మాది ఏకేశ్వరోపాసన అంటే రామకృష్ణ పరమహంస పెళ్ళుమని పేలు చెప్పండి జవాబు. నీది ఏకతారా సంగీతం, మాది మొత్తం సంగీత కచేరీ, వెళ్ళరమని చెప్పాడు ఆయన. నీది క్లిక్ అవుతుందో మాది క్లిక్ అవుతుందో చూద్దాం, వేదిక మీద కూర్చోమన్నాడు ఆయన. అది సవాలు. ఏకతార సంగీతం ఏడో ఏడో ఎంతసేపు ఒకటే ఏడుపు ఇక్కడ. అదే ఓ పక్క మృదంగం, ఓ పక్క వాయులీనం, ఓ పక్క గాత్రం, ఓ పక్క శృతి, ఇంకో పక్క ఏమో ఏదో మోరసింగ్ అంటారు, ఇక్కడ డింగడింగ్ అంటూ ఉంటాడు. ఇలాగ 5-6 వాయిద్యాలు ఉంటే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకటి కాకపోతే ఒకటైనా బాగుంటుంది, ఒకటి కాకపోతే ఒకటైనా బాగుంటుంది. హోటల్లో 16 కూరలు ఎందుకు వేస్తాడు? ఏదో తింటాం కాబట్టి. ఇంట్లో వండుతామంటే 16 ఉండమంటే వెళ్ళరా అని చెప్తారు. ఇక్కడ ఏదో ఒకటి కాకపోతే ఒకటే పెళ్ళికి వెళ్తామండి. పెళ్ళిలో ఏం చేస్తారు? బొత్తిగా ఒకటే చేయరు కదా, 2 కూరలు చేస్తారు, ఓ ఎప్పుడు చేస్తారు, 2 పచ్చళ్ళు చేస్తారు, ఏదో చేస్తారు. ఎందుకని? అందరికీ రకరకాలుగా ఉంటాయి, మరి అందరూ తినాలి కదా. ఏవో 4 రకాలు లేకపోతే ఏం తింటారు? అందుకని హిందూ ధర్మంలో మన ఋషులు బిగించిన మేకు ఏమిటయ్యా అంటే, ఒకడికి ఒక స్త్రీకో ఒక పురుషుడికో కృష్ణుడు ఇష్టం అవుతాడు, ఒకరికి రాముడు ఇష్టం అవుతాడు. ఆ రూపం చూస్తే వాళ్ళకి ఏదో ఒక మాయ, వెబ్బే నాకు కృష్ణుడు నచ్చినట్టుగా ఇంకెవరు నచ్చదో అంటుంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ నాకు రామచంద్రమూర్తి అనండి అంటుంది. మా పెళ్లి చూపుల్లో మా ఆవిడ అడిగిందండి, బహిరంగ విషయం చెబుతాను, నాకన్నీ చెప్పేయడం అలవాటు కదా, నీకు ఏ దేవుడు ఇష్టమని అడిగాను నేను. నా మతం అదే కదా, నీకు దేవుడు, నాకు రాముడు ఇష్టమైంది. మనకు అర్థమైపోయింది వ్యవహారం అంతా. ఇంకా ఆ విషయంలో తేడా రాదు. నీకు ఈవేళ ప్రమాణం చేస్తున్నాను అన్నాను, హాయిగా ఉన్నాను. చాలా లౌక్యంగా మాట్లాడింది వెళ్ళాలి.
తర్వాత తెలిసింది ఆవిడకి నాకు వెంకటేశ్వరం ఇష్టమని. ఎందుకంటే నేను తిరుపతి షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా నేను వస్తా. ఏమిటంటే నాకు వెంకటేశ్వరం అంటే ఇష్టం. మరి పెళ్ళిలో ఎలా చెప్పండి, మీరు తిన్నగా ఉంటారని చెప్పింది ఇక్కడ.